చేవేళ్ల రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్క చెల్లెళ్ళు చనిపోవటం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. తనూష, సాయిప్రియ, నందినిగా గుర్తించారు. పెళ్లి సమయంలో వారు చేసినటువంటి ఆ దాండియా డ్యాన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎంతో సంతోషంగా, ఉత్సాహంగా ఆ రోజు ఫంక్షన్లో గడిపినటువంటి ఆ అక్క చెల్లెళ్ళు ఈ రోడ్డు ప్రమాదంలో, టిప్పర్ ఢీ కొట్టినటువంటి ప్రమాదంలో ఒక్కసారిగా చనిపోవడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకోవటమే కాదు, కుటుంబ సభ్యులు, బంధువులు, వాళ్ళకి తెలిసినటువంటి వాళ్ళు, వారి క్లాస్మేట్స్, ఫ్రెండ్స్ అందరూ కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ రోధిస్తున్నటువంటి పరిస్థితి. వారు మృతి చెందిన తర్వాత ప్రస్తుతం ఈ వీడియో ప్రతి ఒక్కరూ చూస్తూ ఉన్నారు, కన్నీటి పర్యంతమవుతున్నారు. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ఎంత సంతోషంగా, గత నెల 15వ తారీఖు వారి అక్క వివాహం జరిగిందండి. ఆ పెళ్లిలో, ఆ పెళ్లి వేడుకలో వాళ్ళు ఎంత సంతోషంగా గడిపారో ఒక్కసారి స్క్రీన్ మీద పూర్తి వీడియో మీరు ఒకసారి చూడండి. ఇక్కడ మీరు స్క్రీన్ మీద ఒకటి కనిపిస్తోంది, ఒక సిస్టర్ ఫోటో, రెండవ సిస్టర్ ఫోటో, మూడవ సిస్టర్కి సంబంధించినటువంటి ఆ వీడియో కూడా చాలా స్పష్టంగా మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. ముగ్గురు కూడా కుటుంబ సమేతంగా, బంధువులతో, ఫ్రెండ్స్తో ఎంత ఉత్సాహంగా, ఎంత బాగా వాళ్ళు దాండియా ఆడుతూ సంతోషంగా గడిపారు చూడండి. అంటే ఫ్యామిలీ మొత్తం కూడా సంతోషంగా గడుపుతున్నటువంటి ఆ సమయంలో వాళ్ళకి ఇదే మన ఫ్యామిలీకి ఒక చివరి జ్ఞాపకంగా మిగిలిపోతుందని చెప్పి వాళ్ళు అస్సలు ఊహించలేదండి. ఎంతో సంతోషంగా అక్క పెళ్లిలో కనిపించినటువంటి ఈ వీడియో ప్రస్తుతం ప్రతి ఒక్కరూ కూడా చూస్తున్నారు. వీరు చనిపోయిన తర్వాత, ఈ ప్రమాదం బారిన పడి వీళ్ళు కన్ను మూసిన తర్వాత వీళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్క ఫోటో, ప్రతి ఒక్క వీడియో వైరల్ అవుతోంది సోషల్ మీడియాలో. ఇది చూసిన ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు చాలా బాధతో కన్నీళ్లు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ వీడియో చూసిన తర్వాత ఎంత సంతోషంగా వాళ్ళు గడిపారు వాళ్ళ అక్క పెళ్లిలో అనేది కూడా అర్థమవుతుంది. మొత్తం ఆ ఫ్యామిలీలో ఆ తల్లిదండ్రులకి 4 పిల్లలండి, 4 పిల్లలు, 3 అక్క చెల్లెళ్ళు ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. తర్వాత ఒక అబ్బాయి కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. అక్క, మొత్తం 5గురు పిల్లలు ఉన్నారు. అందులో 3 ఈ ప్రమాదంలో చనిపోయినటువంటి పరిస్థితి. ఎంత బాధ కలుగుతుందో చూడండి. వాళ్ళతో ఉన్నటువంటి ప్రతి ఒక్క చిన్న విషయాన్ని, వాళ్ళతో ఉన్న ప్రతి అనుబంధాన్ని కూడా ప్రస్తుతం వాళ్ళ స్నేహితులు గుర్తు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళ స్నేహితులు కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్నారు. కోటి ఉమెన్స్ కాలేజీలో వాళ్ళు చదువుకోవటం కోసం వస్తూ ఉన్నారు. నిన్న ఆదివారం కాబట్టి కుటుంబంతో గడుపుదామని చెప్పి వచ్చారండి. కుటుంబంతో గడిపారు, సంతోషంగా ఉన్నారు. వాళ్ళ తల్లి చెప్పిందంట, రేపు పోదురులే బిడ్డ, ఈరోజు అంతా ఇక్కడ ఉండండి, రాత్రి ఇక్కడే పడుకోండి, ఉదయాన్నే లేచి మొదటి బస్సుకు వెళ్ళండి అని చెప్పి వాళ్ళ తల్లి వెళుతున్న వాళ్ళని ఆపిందంట. యాక్చువల్గా ఆదివారం రోజు సాయంత్రమే బయలుదేరి హైదరాబాద్కు వద్దాం అనుకున్నారు. కానీ ఆ తల్లి ఆశ, ఇంకొక రోజు ఉండొచ్చు కదా, ఈ రాత్రికి ఇక్కడే ఉండొచ్చు కదా, పొద్దున్నే వెళ్ళొచ్చు కదా అమ్మ అని చెప్పి వాళ్ళ తల్లి ఆపటం చేత, తల్లి అడిగిందన్నటువంటి ఉద్దేశంతో ఆ 3 పాపలు కూడా, ఆ 3 కూతుళ్ళు కూడా వెళ్లకుండా ఆ రాత్రి ఇంట్లోనే ఉండి ఉదయాన్నే 4 గంటలకు రెడీ అయిపోయి బస్సు ఎక్కినటువంటి పరిస్థితి. ఏదైతే ప్రమాదానికి గురైనటువంటి బస్సు 4 గంటల 40 నిమిషాలకు తాండూరు బస్ డిపోలో బయలుదేరినటువంటి ఆ బస్సు ఎక్కారండి ఈ 3. కుడివైపు కూర్చోవటం వల్ల 6 గంటల 15 నిమిషాలకు కంకర టిప్పర్ బలంగా ఢీకొట్టడం వల్ల కంకర మొత్తం వాళ్ళ మీద పడిపోవటం వల్ల స్పాట్లోనే కంకర కింద కూరుకుపోయి సమాధి అయిపోయి చనిపోయినటువంటి పరిస్థితి. ఎంత బాధాకరం చూడండి. మొత్తం ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు వాళ్ళ క్లాస్మేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు చదువుకుంటున్న వాళ్ళు అందరూ కూడా ఈ వీడియోని షేర్ చేస్తూ ఉన్నారు. నా ఫ్రెండ్స్, నాతో ఎంతో సరదాగా గడిపే నా ఫ్రెండ్ ఈరోజు నాకు దూరం అయిపోయిందని చెప్పి బాధపడుతూ తమ సోషల్ మీడియా అకౌంట్స్లో పెట్టుకుంటూ వాళ్ళ అక్క పెళ్లిలో ఎంత ఆనందంగా, ఎంత సంతోషంగా గడిపారో చూడండి. ఒక కుటుంబంలో 3 అక్క చెల్లెళ్ళు కూడా ఒకేసారి ప్రమాదంలో చనిపోవటం అనేది గుండె చెరువవుతున్నటువంటి పరిస్థితి. చాలా అంటే చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇదే వాళ్ళకి చివరి సెలబ్రేషన్ అవుతుంది, ఇదే వారికి చివరి దాండియా నృత్యం అవుతుంది. నా కుటుంబంతో, నా బంధువులతో నేను ఆడుతున్నటువంటి ఈ దాండియానే ఇంకా ఇదే చివరి జ్ఞాపకంగా మిగిలిపోతుందని చెప్పి అస్సలు వాళ్ళు ఊహించలేదు.